తెలంగాణలో పర్యటిస్తున్న రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జ్ నియోజకవర్గాల నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. ఈ భేటీలో భాగంగా ఇవాళ వరంగల్, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్ నియోజకవర్గాల నేతలతో మీనాక్షి నటరాజన్ సమావేశం కానున్నారు. సెగ్మెంట్లలోని ఎమ్మెల్యేలు గత ఎన్నికలలో ఓడిన అభ్యర్థులతో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం ఎమ్మెల్సీ ఎంపీలతో, సాయంత్రం కార్పొరేషన్ చైర్మన్లతో భేటీ కానున్నారు. తెలంగాణలో పర్యటిస్తున్న రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నియోజకవర్గాల నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. ఈ భేటీలో భాగంగా ఇవాళ వరంగల్, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్ నియోజకవర్గాల నేతలతో మీనాక్షి నటరాజన్ సమావేశం కానున్నారు. సెగ్మెంట్లలోని ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులతో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం ఎమ్మెల్సీ ఎంపీలతో, సాయంత్రం కార్పొరేషన్ చైర్మన్లతో భేటీ కానున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ సునీల్ ఉన్నారు ఫోన్ లైన్ లో. సునీల్, అప్డేట్స్ ఏంటి? టీ కాంగ్రెస్ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసగా పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. గత 3 రోజులుగా ఆమె ఈ భేటీలు కొనసాగిస్తున్నారు. మొదట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో ఆమె ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు ఏంటి, పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏంటి, అంతేకాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వీటన్నిటి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ నియోజకవర్గాల్లో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలను కూడా వాళ్ళ నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రెండో రోజు ఆమె ఇటు చేవెళ్ళ, రంగారెడ్డి, చేవెళ్ళ, హైదరాబాద్ పార్లమెంట్ పరిధి నేతలతో మాట్లాడారు. ఆ తర్వాత నిన్న ఖమ్మం, అదేవిధంగా మహబూబాబాద్ పర్యటనకు వెళ్లారు. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నేతలతో కూడా మాట్లాడారు. ఈ రోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో చివరిగా 3 పార్లమెంట్ పరిధిలో నేతలతో మాట్లాడాల్సి ఉంది. సికింద్రాబాద్, అదేవిధంగా నాగర్ కర్నూల్, భువనగిరి, ఇక నేతలతో ఈ రోజు మాట్లాడుతున్నారు. ఇక ప్రధానంగా గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఉదయం సమయం ఇచ్చారు. ప్రస్తుతం ఆ భేటీ కొనసాగుతా ఉంది. ఇక మధ్యాహ్నం తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడా ఆమె విడివిడిగా భేటీ కాబోతున్నారు. సాయంత్రం కార్పొరేషన్ల చైర్మన్లతో కూడా వాళ్ళ నుంచి వివరాలు అడిగి తెలుసుకోబోతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎలాంటి కార్యాచరణ రూపొందించారు, ఇక ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యల మీద ఫోకస్ చేయాలి అనే విధంగా ఆమె వాళ్ళతో భేటీ అయితే కొనసాగుతా ఉంది. ఇక వరుస భేటీల తర్వాత ఆమె 3వ తేదీ సాయంత్రం కానీ 4వ తేదీ ఉదయం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఈ మొదటి వారంలో టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించబోతున్నారు. సో ఆ మేరకు ఏఐసీసీ నేతలతో భేటీ అయ్యేందుకైతే ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక అదే భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేతలు కూడా పాల్గొనబోతున్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఏఐసీసీతో మాట్లాడి జూన్ ఫస్ట్ వీక్ లో ఫైనల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక మొదటిసారి ఆమె ఇటు తెలంగాణకు వచ్చినప్పుడు, ఏఐసీసీ ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు పార్లమెంట్ వారిగా సమీక్ష చేశారు. ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి అందరితో కలిసి ఆమె మాట్లాడారు. కానీ ఈసారి మాత్రం 1-to-1 గా మాట్లాడే అవకాశం ఇచ్చారు. పార్టీలో ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం తన దృష్టికి తీసుకురావచ్చు అన్న అంశాన్ని కూడా ఆమె ప్రధానంగా అభ్యర్థులకు చెప్తున్నారు. ఎప్పుడు కూడా తాను అందుబాటులో ఉంటాను అన్న విషయాన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద అయితే మీనాక్షి నటరాజన్ తన పని తాను చేసుకుని పోతున్నారు. ఏఐసీసీకి నివేదిక ఇవ్వడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ సునీల్.